గర్భాశయ క్యాన్సర్ ఏదైతే ఉంటుందో ఐడెంటిఫై చేయడానికి సిమ్టమ్స్ అనేవి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? అసలు దాన్ని ఐడెంటిఫై చేయొచ్చా? మామూలుగా ఇంట్లో ఎవరైతే ఆడవాళ్ళు ఉంటూ ఉంటారో, జాబ్ చేసే వాళ్ళు ఉంటూ ఉంటారో, 15 years అనేది లోపల అది వర్క్ అవుతూ ఉంటుందని మీరు చెప్తున్నారు. ఒక 15 సంవత్సరాల తర్వాత అది క్యాన్సర్గా ఫామ్ అయ్యి అప్పుడు బయటపడుతుందని చెప్తున్నారు. ఈ లోపల మనం ఏదైనా ఐడెంటిఫై చేయడానికి ఏదైనా పెయిన్ లాంటిది కానీ, లేదంటే బ్లీడ్ లాంటిది కానీ ఏదైనా మనం చూసే అవకాశం ఉంటుంది అంటారా? సో ఈ 15-20 సంవత్సరాల్లో మనం ఏ సిమ్టము క్యాన్సర్ కాకముందే ఇది చెప్పడం కష్టం. కానీ ఇప్పుడు మనం ప్రివెన్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీన్ని 2 రకాలుగా విభజిద్దాము. ఒకటి ప్రైమరీ ప్రివెన్షన్, ఇంకోటి సెకండరీ ప్రివెన్షన్. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే అసలుకి ఈ క్యాన్సర్ అనేది స్టార్ట్ కాకుండా ఎలా మనం ఆపుకోవాలి అనేది చూస్తే ఈ హెచ్పివి వైరస్ ఎలా అయితే సోకుతుందో ఆ ఇన్ఫెక్షన్ రాకుండా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, హైజీన్ సరిగ్గా ఉంచాం, ఇవన్నీ ఉంచుకుంటే ప్రైమరీ ప్రివెన్షన్ అసలుకి ఆ ఇన్ఫెక్షన్ అని రాకుండా చూసుకోవచ్చు. సెకండరీ ప్రివెన్షన్ అంటే ఆ ఇన్ఫెక్షన్ అయిన తర్వాత అది క్యాన్సర్గా మారకుండా మనం ఎలా చేసుకోవచ్చు అంటే ఈ పర్టికులర్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్కి, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి వ్యాక్సిన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ వ్యాక్సిన్స్ అనేవి ఇన్ఫెక్షన్ కాకముందే కనుక మనం చిన్నపిల్లల వయసులోనే, సో 19 to 26 years ఆఫ్ ఏజ్ వయసులో కల అమ్మాయిలందరికీ మనం వ్యాక్సినేషన్ కనుక ఇప్పించినట్టు అయితే ఆ ఇన్ఫెక్షన్ అనేది హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ కాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు.